చేస్తాను పరమాత్మ. నిజంగా యాదవులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని సావలేదు, నీ వల్లే అందరూ చనిపోయారు అన్నాడు. త్వయా, నీ వల్లనే నువ్వేం చేస్తావంటే సర్వే నేత, అందరినీ ఎక్కువగా చంపినవాడు నువ్వే అన్నాడు. కృష్ణ పరమాత్మ చిరునవ్వుతో దాన్ని విన్నాడు. విని నాయన, నువ్వు హస్తినాపురానికి వెళ్ళి అర్జునుడి దగ్గరికి వెళ్ళి రాబోయేటువంటి విపరీత పరిణామం చెప్పి ఆయన తీసుకురా అన్నాడు. ఈలోగా ఏమైపోయింది, బలరాముడు దూరంగా సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన యోగంతో తన శరీరాన్ని త్యాగం చేశాడు. ఆయన యొక్క ముఖంలోంచి మహాసర్పం బయటికి వచ్చింది. ఆయనే ఆదిశేషుడు. ఆదిశేషుడు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు చేతికి కంకణం కట్టుకుంటారు, దారం, దాంట్లో ఆదిశేషుడిని ఆవాహన చేస్తాం. ఎట్లాగైతే సమస్త లోకాలు భరించేటువంటి విష్ణుమూర్తిని ఆదిశేషుడు ఎల్లప్పుడూ మోస్తూ ఉంటాడు కాబట్టి ఆదిశేషుడు యొక్క స్పర్శ వల్ల ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి